హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పోతే ఆడదాని మీద అద్దులు పడితే ఏడు దిన పిచ్చిలేస్తే బస్ స్టాండ్ కాగితాలు ఎడతావు గాయదోడ. అయ్యో ఇక్కడ ఏరడు లేడు పోవాలి, ఇక్కడ ఏరడు లేడు పోవాలి, ఈ నేర్తే ఇక్కడ ఏరుకుంటూ లేడు పోవాలి అంటానా. వాళ్ళు అక్కడ పరకాల పోతారు మళ్ళా. ఖచ్చితంగా వాళ్ళు అడిపోతారా. మరి పొలం మన భార్య గుడి ముందు వెళ్ళారు. పొలం వచ్చిన జంగం అయ్యే ఎవరో చూసేద్దాం రమ్మాని భార్య వస్తలాడ వచ్చినోడెవడో గుడి ముందట ఉన్నాడు కానీ విడికిపోయి తాగుడు తాగితే 3 రోజుల దాకా మంచి లేరు కట్టువారు. బిడ్డ ఇచ్చాడు రా బిడ్డ గోడ బండారు కొడితే ఈవులు ఆడి కుక్కని చేస్తా, డోలు కొట్టాడు మో కుక్కని చెప్తా. ఇప్పుడు అంతవరకు చిత్తకార్తెలు చేయి. ఇటేడు రా బిడ్డ, ఇటేడు రా బిడ్డ గోడ బండారు కొడితే ఈవులే ఈవులే ఊరవని చేస్తా బిడ్డరా. అబ్బో 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 వాడు నిన్ను పేరు పెట్టి కాదు నా పానం వెళ్ళిపోతాను. నీ పేరు ఎక్కడ పెట్టినా వాడికి ఏ భాష రా బిడ్డ దా ఒక్కటి రాదు. నువ్వు ఒకటి ఉంటావు, ఓరగంట చూస్తావు. నీ 2 గుళ్ళు నేను కట్టేస్తాను ఇస్తా. అరే వండు. అయ్యో అయ్యో రాయనా పల్లె ధ్యానపడి పాడబడ్డ గుడి కాడికొచ్చి మా పూజ భిన్నం చేసిన అయ్యా.
బిడ్డ సత్యవతి పాడుబడ్డ గుళ్ళు పాడి తెచ్చినావు దిక్కులేరుగులు దీపాలు పెట్టినావు బిడ్డ ఏం కట్టం వచ్చింది ఏం బాధలు వచ్చినాయి నా తోడు చెప్పవే నాకన్న బిడ్డ నానా జంగమయ్యా మా ఊరు మరి ధర్మంగపురి వర్తం నా భర్త పేరు సత్యవన్న మహారాజు నా పేరు సత్యమాదేవి అయ్యా నా గర్భాన కొడుకులు లేరు నా గర్భాన బిడ్డలు లేరు రేపటి కాలం మేము చచ్చిపోయిన రోజు నా ముందు కుండ పట్టే కొడుకు లేడు నేను చచ్చిన రోజు మా పేడకు మొట్టి వెనుక మరలా 7 వాడలు ఏడ్చుకుంటూ వచ్చా మా కాడవిల్ల లేదని 7 వాళ్ళు ఐసా పదార్థం 7 వాళ్ళు నింపుకొని వస్తా అంటే ఈ పాడవాడ గురించి బట్టి తెచ్చి పిల్లలే కాదు నాయన కొడుకుల బిడ్డల పాము లేకుండా గుడి లోపల చచ్చిపోతున్నావు బిడ్డ శక్తి సాధించే ఏమున్న బిడ్డ బతుకుండి బలసాలు తిని బతకాలంటారు కొందరు ఎన్ని రోజులకున్న ఏరు తప్పది బిడ్డ 100 ఏళ్లకున్న సాగు తప్పది లక్షాధికారైన లవణం అన్నవే తింటడు గాని మెరుగు బంగారు ఎవడు మింగవోడు బిడ్డ ఎన్ని రోజులకున్న ఈ చెత్త కూడి కొరక ఎన్ని రోజులకు నీ దిక్కు వల్ల చెత్త కాడి కొరకే బిడ్డ మురుగులాయి చూసుకొని గుంత కట్టేసుకొని రాలేదు బిడ్డ నీ అందన కొడుకుల బిడ్డల సంతాన ఫలం అంటే నీ అందన ఒక్క కొడుకు పుడతాడు కొడుకు పుట్టినాక 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు కొడుకు పుట్టినాక 5 ఏళ్ల తర్వాత మీకు ఎల్లేని బాధలు వస్తాయి బిడ్డ సీతమ్మ కట్టాలి సింగేడి బాధలు వస్తాయి ఎన్ని బాధలు వచ్చినా మంచిది తండ్రి చేతి లోపల చేత నీకు పలమోడి పడితే బిడ్డ కాదంటే లేదంటే వెళ్ళిపోతే బిడ్డ నీ మతులు నా మాట చెప్పి మనం ముందుకు 3 అడుగులు వేసినప్పుడు జంగమైన కళ్ళ చూసింది జంగమయ్యా కొడుకు నోటి కట్టినాక 5 ఏళ్ల నాడు తల్లిదండ్రికి బాధలు వస్తాయి అన్నాడు అంటే బాధలు వస్తాయి అని చెప్తే ఈ తల్లి సత్యవతి సంతాన పలవడుకోదు ఈ పలంగుంట పోయి మరొకరికి ఇస్తా అని అబద్ధం ఆడవచ్చి జంగమయ్య ఈ జంగమయ్య నోటి ఆయుసు ఉన్నదా కొడుకును కన్నాక 5 ఏళ్ల నాడు ఏ తల్లికైనా కట్టాలత్తయ్యా ఏ తండ్రికైనా కట్టాలత్తయ్యా నాకెందుకు కట్టం వస్తుంది కానీ జంగాల మాట లింగాల మూట జంగాలు పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారు కానీ కాకులు దాపిస్తే తక్కువలు తత్తయ్యా వాటి ఆయుధ కూడా అవి కావాలి కానీ నాకు బాధలు వచ్చినాడు నా కట్టం నేను పోతా ఈ జంగమయ్య మాట నాకు పాట అనుకున్నది ఒకవేళ ఏ కట్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఆ బాధలు వచ్చి ఒకవేళ నేను చచ్చిపోయినా నా భర్త చచ్చిపోయినా 5 ఏళ్ల కొడుకు నా కొడుకు మాత్రం ఊళ్ళకెళ్ళి వస్తా అంటే హరానంలో కొడుకు అంటే ఆ కొడుకుతో నా పేరు వస్తుంది ఏ బాధలు వచ్చినా ఏ కట్టం వచ్చినా ఎల్ల ఓచుకోని ఆమెకైనా సిద్ధమని సంతాన బలపడుకుంటాను అయ్యా ఏ బాధలు వచ్చినా ఏ కట్టం వచ్చినా ఆమెకైనా సిద్ధమే సంతాన బలవాడి అట్టు పోతంటే ఎడవన బల్లి వలికి గుడికన్న వదులుతాను తెలుసుకోని తల్లి అమ్మ చేతులు సీతమ్మ బాధలు ఎల్లా మేల బాధలు వచ్చిన మధ్య తండ్రి
సత్యవదేవి పట్టుకున్నాడు ఫలమైతేరా ఓ బిడ్డ సత్యవదేవి కాళ్ళ దగ్గర పెట్టి కింది తాకుల కన్ను ముడి పిట్టోరు నోరుగారు బిడ్డ ఏనాడు భగవంతుడు పలవోడు ఎక్కడ గడుపుడు బిడ్డ చెట్టాను తునా చెట్టాను చెప్పబట్టి ఎండు కొండలు ఏనాడు కొట్టిరి సీనున్నదా కమలకున్నాలు ఉన్నాయా నటేసున్నదా అంటారు చిన్న మోత సోములని కావన్నా అరే కాగితాను నీకేమన్నా ఎరకైతుందా ఏమో తెలుస్తుందా ఈ సీరే ఈ సొమ్ములు ఎత్తుకపోయిన మళ్ళీ తెచ్చిస్తాడు వాడు అసలుకే ఇయ్యాడు నువ్వు ఇయ్యాల పోతావు వారం 2 వారాలకో నెలకో 2 నెలకో 3 నెలకో 6 నెలల వరకు అనేది తిరిగి వస్తావు ఈ సొమ్ములు ఎత్తుకపోయినాడు వాడు 2-3 రోజులు వాడుకొని ఇస్తారా నా బంగారం నా ఇంటికి వచ్చిందా అనుకుంటారు అంటే తిన్నావు 2 నెలలు 3 నెలలు పోయి తిరిగి ఇంటికి వస్తే తిన్నాను అనుకుంటావా అరే వచ్చింది నా బంగారం ఇల్లుయే రాని ఇంత మందాసి ఇచ్చిదారా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి రమ్మా నేనే తోలినా అని చెప్తే వాళ్ళని అడిగితే ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కిందని చెప్తా పైసలు అవుతుందా తిరుగు నిన్ను ఎవరి బస్సు దిగు అంటే నాకు ఫోన్ చేయి భార్యాభర్తలు కావే అమ్మా పడ్డనా సంతోషపడ్డారు భార్య భర్తలు పల్లెల్లో కొలువు తీరి వాళ్ళ ఊరాగో సర్వంగపురి నగరం రావచ్చు
ఉండే బంగుళాల వేడికి చేరుకున్నారమ్మా బంగుళాల వేడికి బంగుళాల ముందు పల్లెసిన భార్య భర్తలు భవనాలు రింపి నా భార్య వట్టి మనిషి కాదు గర్భావతి ఏ పలారమైన బుద్ధి పుడితే ఆ పలారం చేసి పెట్టాలంటే ఇట్లున్న మనిషికి నలగడ్డ దాసి ఎంటుండాలి అమ్మా దాసి